కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు బాధితుల నుండి ఫిర్యాదుల్ని స్వీకరించారు. తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా చిలకలూరుపేటకు చెందిన దార్ల వంశీ క్రికెట్ ఆడుతూ కాలు మోచిపకి దెబ్బ తగిలిందని చెప్పారు. అయితే చికిత్స కోసం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్లగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాలు సెప్టిక్ అయిందని తెలిపారు. అదేవిధంగా గుంటూరులోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ కాలు నయం కాలేదని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వాహకం కారణంగా తమ పిల్లాడి భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని వంశీ కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా సంగడిగుంటకు చెందిన కొందరు మహిళలు డ్వాక్రా గ్రూప్ లో అక్రమాలు జరిగాయని, తమ సంఘం ప్రెసిడెంట్ దాదాపు 10 లక్షల వరకు తీసుకుని పరారైందని చెప్పారు. ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. చిలకలూరుపేటలో ఉండే కుర్రోడ్ని కొత్తపేటలో ఉంటున్నారు. వీళ్ళ అబ్బాయికి క్రికెట్ ఆడుతూ చిన్న మోచెప్ప తగిలింది దెబ్బ అని చెప్పి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చాలా దుర్మార్గంగా ఏ విషయాన్ని పట్టించుకోకుండా హౌస్ సర్జన్ చేసే పిల్లల చేత అతను రివిట్లు వేయించారు. పెద్ద పెద్ద స్క్రూస్తో అవి 3 అంగుళాలు 4 అంగుళాలు ఉండే రివిట్లు. దాంట్లో 14 రోజుల దాకా ఆ కట్టు ఊడదీయకుండా బాగా స్మెల్ వచ్చే విధంగా జరిగాక వీళ్ళందరూ పోయి ఏందమ్మా స్మెల్ వస్తుంది ఎందుకని అడిగితే తగ్గిదిలే పోండి అన్నారు. పోయాక బాగా ఇన్ఫెక్ట్ అయిందని మరలా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే మా వల్ల కాదు మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి అంటే శ్రావణి హాస్పిటల్కి వెళ్ళారు. ఆ శ్రావణి హాస్పిటల్ వాళ్ళు ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాక నిన్న అయ్యా మీ అబ్బాయిది అది వాళ్ళు చేసినటువంటి ఇన్ఫెక్ట్ వల్ల చాలా నష్టం జరిగింది, ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళండి అన్నారు. అతను ఆర్థికంగా ఏమీ లేని చిన్న పెయింటర్ దగ్గర పనిచేసే ఒక పెయింటర్, అక్కడికి తన ఇల్లు తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ ఈడ కానీ ఖర్చు పెట్టడం జరిగింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫ్రీ అన్నారు కానీ మందులని అవేని ఇవేని ఇతని దగ్గర చాలా దౌర్జన్యం చేసి వసూలు చేశారు. కాబట్టి ఇతనికి అన్యాయం జరిగిన దానికి ఆ కుర్రోడు లేచి నడిచే పరిస్థితి అయితే లేదు, అన్నీ మంచంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా మంచంలోనే ఉన్నాయి. ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చేసిన దౌర్జన్యానికి వాళ్ళు చేసినటువంటి విధానం మీద న్యాయం చేయమని ఈరోజు ఎస్పీ గారిని కలిసి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. అండి మాది సంగడిగుంట కొబ్బరికాయల సాంబయ్య కాలనీ వచ్చింది. మా డ్వాక్రా గ్రూప్ లీడరు డబ్బులు కట్టమని ఇస్తే ఆమె కట్టలేదండి. మాకు బ్యాంకు వాళ్ళు వచ్చి చెప్పేదాకా తెలీదు. 10 నెలల డబ్బులు 7,70,000 అండి. వాళ్ళ అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసి మా డబ్బులు తీసుకున్నారండి. కట్టమంటే ఇప్పుడు కట్టట్లా, మీ చేతన ఏం చేసుకోండి అంటున్నారు. మేము పోలీస్ కేసు పెట్టాము, వాళ్ళకు కూడా మాట వింటలేదు. వాయిదాలు అడుగుతున్నారు కానీ డబ్బులు కడతల్లా. వాళ్ళ అత్త అయితే స్థలం అమ్మి డబ్బులు కడతానని ఒప్పుకుని 10 నెలలు ఆపిచ్చింది మమ్మల్ని. ఆపిచ్చి కూడా ఇప్పుడు ఆ స్థలం అమ్ముకొని వెళ్ళిపోయి వాళ్ళ కూతురు కాడ ఉంటుంది. మాకు డబ్బులు కట్టట్లేదు, మమ్మల్ని 10 మందిని ఇబ్బంది. పోలీసులు వాళ్ళు పిలిపించారండి. వాయిదా అడుగుతున్నారు కానీ లాయర్ని తీసుకొని వస్తుంది. అదేమన్నా అంటే వాయిదా అడుగుతున్నారు కానీ డబ్బులు కడతామని చెప్పట్లా. వాయిదాకు ఊరక కూతురు కాడికి అది ఏదో ఊరు నెల్లూరు ఒంగోలు కాడ ఉంటుంది. ఫోన్లో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు సమాధానం చెప్పట్లా. మీకు చేత అయింది చేసుకొని మేము డబ్బులు కట్టమంటున్నాము. వాళ్ళ కోడలండి, ఆమె ఉంటేనే మేము ఇచ్చాము. ఆ అమ్మాయికి కాదు ఆమె హామీ ఉంటేనే మేము ఇచ్చాము ఆ రోజు డబ్బులు. ఏమో చెప్పింది, వీళ్ళు ఇద్దరు కలిసి స్థలం కొన్నారు మా డబ్బులు పెట్టి. ఆ విషయం బయటపడిందని ఇప్పుడు ఆ స్థలం కూడా అమ్మేశారు, అమ్ముకొని వెళ్ళిపోయారు. పేరేంటండి? ఎవరి పేరు? ఆమె పేరు, ఆ కోడల పేరు అయితే మల్లిక, అత్త పేరు అయితే జాన్బీ. వాళ్ళ ఆయన, వాళ్ళ మామ, ఆమె నలుగురు, మొత్తం వీళ్ళు నలుగురు కలిసి మా డబ్బులు తినేశారు. 9 మంది మిగతా 9 మంది కట్టామండి. అది గ్రూప్ పేరు బ్యాంక్ ఎక్కడ? బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ సంగడిగుంటలో పెట్టారు. మా గ్రూప్ వచ్చి వెంకటేశ్వర గ్రూప్. ఇదంతా. నా పేరు పుట్ల పరిమళ కుమారి, కేవీపీ కాలనీ నుంచి వచ్చాను. ఇదిగోండి మా నాన్న బీఫారం మా నాయనమ్మ పేరు మీద వచ్చింది. మా నాన్న వారసత్వంగా మా అన్నయ్యకి నాకు రాసిచ్చారు.
మా ఇంట్లో మేము వచ్చేసామండి. మా ఇంట్లో మేము వచ్చేసరికి ఇది వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్పి ఎవరెవరో వచ్చి మా ఇల్లు కబ్జా చేసి మేము కొన్నాము, మీరు అమ్మేశారని చెప్పి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు నా పేరు మీద. సుబ్బారెడ్డి అనే వ్యక్తి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఏంటని చెప్పి స్టేషన్కి వెళ్తే సిఏ గారు వాళ్ళని పిలిపించి గంట సేపు నన్ను మా వదిన్ని స్టేషన్లో గంట సేపు నిలబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సంతకాలు పెట్టేసి వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోమ్మ పక్కకి, లేదంటే నిన్ను చంపేస్తారు, ఫుల్ సపోర్ట్ ఇచ్చి సిఏ గారు వాళ్ళతో మాట్లాడి బెదిరించి పంపించారండి మమ్మల్ని. అబ్దుల్ సిఏ గారి పేరు తెలియదు, నగరంపాలెం సిఏ గారు అండి, అబ్దుల్ రెహమాన్ అని తెలిసింది. ఆ సిఏ గారు ఎట్లా పడితే అలా మాట్లాడి ఇదిగోండి ఇంటి జిరాక్సు, ఇదిగోండి ఇంటి కాగితాలు, మాకు మా పిల్లలకి ప్రాణహానిగా ఉంది, న్యాయం జరిగిద్దని చెప్పి నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. మాకు న్యాయం జరగకపోతే మా ఫ్యామిలీ మొత్తం మేము సూసైడ్ చేసుకొని చనిపోవడానికైనా సిద్ధమేనండి. మాకు తెలియదండి వాళ్ళు ఎవరు. వాళ్ళు వైసీపీ నెంబర్లు అని చెప్పి నేను వచ్చి స్టేషన్ దగ్గర మమ్మల్ని బెదిరియటం జరిగింది. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, లేదంటే ఎంతో కొంత తీసుకొని మీ అన్నయ్య నువ్వు పక్కకి వెళ్ళిపోండి అంటున్నారు, ఎంతో కొంత డబ్బులు ఇస్తామంటున్నారు. నాకు ఉండటానికి మాకు నీళ్ళు లేదండి. మా ఇంట్లో మేము ఉండటానికి మాకు ప్రాణహానిగా అయిపోయింది. ఇంటికి వచ్చి ఏ టైనా నైటు బెదిరింపులు, ఇళ్ళ మీద రాళ్ళు వేయటం, బెదిరియటం అట్లా చేస్తున్నారండి. ఇళ్ళ మీదకి వస్తున్నారు నైటు. సిఏ గారు మాత్రం వాళ్ళకి వెళ్ళి లంచం తీసుకొని ఫుల్ సపోర్ట్గా ఉన్నాడండి. సిఏ గారు ప్రతి ఒక్క మాట వాళ్ళకి వెళ్ళే మాట్లాడుతున్నారు. ఒక లేడీస్ అని కూడా చూడకుండా మేము డేట్లో ఉండి కూడా ఒక గంట సేపు మేము ఇంతే నిలబడ్డామండి స్టేషన్లో. మరి ఆయనకు కూడా ఆయన కన్న తల్లి కూడా ఒక ఆడదే కాండి, ఇది కూడా లేకుండా ఆయన మమ్మల్ని నిలబెట్టి గంట సేపు స్టేషన్లో వాళ్ళని కూర్చోబెట్టి పంచాయతీ చేశారు. నేను అన్నాను, సరే సార్ మీరు కూడా చెప్తున్నారు కదా వాళ్ళ ఇల్లే అంటున్నారు కదా, వాళ్ళని కోర్టుకి వెళ్ళమనండి, నేను కోర్టు పరంగా నేను లీగల్గా నేను ఖాళీ చేస్తాను, ఇందులో అరుచుకోవడం వద్దు, గొడవలు వద్దు సార్ అని చెప్తే, నువ్వు వెళ్ళాం మా కోర్టుకి, వాళ్ళకేం పని, నిన్ను ఎలా ఖాళీ చేపియాలో చేపిస్తారు వాళ్ళే, అది వాళ్ళు చూసుకుంటారు, అంతా ఏదైనా చేయగలుగుతారు, నువ్వేం చేయగలుగున్నావు ఆడదాని అని చెప్పి మాల్దాని అది అని చెప్పి కులం ఎత్తి బయటకు వచ్చి వాళ్ళు ఎట్లా పడితే అలా తిట్టారు సార్. ఇది అబద్ధం అయితే స్టేషన్లో సీసీ ఫుటేజీ తీపిమనండి. ఆ సీసీ ఫుటేజీలో మేము ఎంతసేపు నిలబడ్డామో, ఎంతసేపు డిస్కషన్ జరిగిందో మొత్తం బయటకు వచ్చింది సార్. ఇది మాత్రం న్యాయం జరగకపోతే మేమందరం ఫ్యామిలీ మొత్తం మేము సూసైడ్ చేసుకొని చనిపోతాం సార్. 5 సెంట్లు 2 డాబాలు కేవీపీ